హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జావలీ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మన వీడియోలో రొయ్యల కోడిగుడ్డు కర్రీ చేయబోతున్నాను అనమాట. ఇది నార్మల్ రైస్తో తిన్నా, రోటీతో తిన్నా, బగారా రైస్తో తిన్నా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారి నేను చేసే విధంగా ట్రై చేసి చూడండి. దానికోసం నేనైతే ఇక్కడ 3 ఎగ్స్ని బాయిల్ చేసి తీసుకుంటున్నాను. ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని మంచిగా ఆయిల్లో కొంచెం సాల్ట్, కారము, పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో పక్కన తీసుకోండి. మీరు ఇక్కడ కావాల్సిన ఎగ్స్ తీసుకోవచ్చు. నేనైతే ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను. అదే ఆయిల్లో కావాల్సింటే మీరు కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవచ్చు. నేను కొంచెం ప్రిఫరబుల్లీ ఆయిల్ తక్కువగా యూస్ చేస్తాను కాబట్టి ఆయిల్ యాడ్ చేయలేదు. అందులోనే కట్ చేసుకున్న ఒక 3 ఆనియన్స్ని, అలానే కరివేపాకుని, పచ్చిమిర్చిని కూడా వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. దాని తర్వాత మీకు రొయ్యల్ని ఫ్రెష్గా నీట్గా వేయించుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని తర్వాత ఆ రొయ్యల్ని, ఎండు రొయ్యల్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ రొయ్యల్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో వాటర్ అంతా వెళ్ళేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా బాగా ఫ్రై చేయడం వల్ల ఆయిల్లో మనకి తింటూ ఉంటే రొయ్యలు మంచిగా టేస్టీగా చాలా బాగా ఉంటాయి అన్నమాట. సో ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకోండి. సో దట్ మన రొయ్యలు అనేవి మంచిగా టేస్టీగా తయారవుతాయి అన్నమాట. సో ఒక్కసారి కలుపుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ని ఒక 4-5ని యాడ్ చేసుకోండి. ఈ టమాటోస్ యాడ్ చేయడం వల్ల మనకి గ్రేవీ అనేది మంచిగా కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. టమాటోస్ కొంచెం చిన్నగా కట్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇవన్నిటికీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కావాల్సిన మసాలా దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. అంటే మనకు సరిపడా సాల్ట్ని, కారాన్ని, అలానే పసుపు కావాల్సింటే ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా పౌడరు అన్నింటినీ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. సో ఈ రొయ్యలు టేస్ట్ ఒక్కసారి మనకి అలవాటు అయిందనుకోండి చాలా బాగా అనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది ఈ కర్రీ. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. మసాలా దినుసులు వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఈ మసాలా దినుసులు, ఈ ఫ్లేవర్స్ అన్నీ మనకి రొయ్యలన్నిటికీ పట్టేంత వరకు 2 మినిట్స్ మూత పెట్టేసుకోండి. 2 మినిట్స్ తర్వాత మనము మూత తీసి ఒక్కసారి కలుపుకొని మనము ఏవైతే పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఫ్రై చేసినవి ఉన్నాయి కదండి, అవిటిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే వాటర్ని యాడ్ చేసుకోండి. లేదంటే కొంతమందికి డ్రైగా వేపుడుగా తినే అలవాటు ఉంటుంది కదా, అప్పుడు ఇలానే ఉంచేసుకొని మీరు కొంచెం కారం ఎక్కువగా వేసేసుకుంటే స్పైసీగా, యమ్మీగా, టేస్టీగా ఉండే మన రొయ్యల ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. కర్రీ అంటున్నాం కాబట్టి ఇక్కడ నేను కొంచెం కారం వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ యాడ్ చేస్తే మాత్రం మీరు మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకపోతే డైరెక్ట్గా మీరు ఇలానే సర్వ్ చేసుకొని తింటే కూడా మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలన్నప్పుడు మాత్రం పైకి ఆయిల్ తేలేంత వరకు వెయిట్ చేసేసుకొని ఫైనల్గా ఇక్కడ కసూరి మేతిని యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది ఆప్షనల్. కనుక ఈ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. కానీ ఈ రొయ్యల వేపుడులో కొంచెం ఈ ఫ్లేవర్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. సో కసూరి మేతి వేసిన తర్వాత ఒకసారి ఫైనల్గా చిన్నగా చాప్ చేసిన కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో యమ్మీ, టేస్టీ, హెల్దీ అని కూడా చెప్పచ్చు. మంచి ప్రోటీన్ ఉంటుంది కదా ఎగ్స్లో అయినా, ఈ డ్రై ఫిష్లో అయినా. సో యమ్మీ హెల్దీ కర్రీ, అందరికీ ఇష్టమైన కర్రీ రెడీ అయిపోతుంది. సో ఒకసారి ట్రై చేయండి. మీరు ఫస్ట్ ఇప్పటి వరకు మీరు ఎండు రొయ్యల్ని తినలేని వాళ్ళైనా ఇది కర్రీ చాలా బాగా నచ్చుతుంది. ట్రై చేసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక్కడ చూడండి, రొయ్య అనేది చాలా బాగా టేస్టీగా అయిందనమాట. క్రిస్పీగా, క్రంచీగా అన్ని మసాలాలు పట్టి. సో ఇక్కడ వేడి బగారా అన్నంతో నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. మీకు నచ్చితే మీరు కూడా చేసుకొని ఇంట్లో హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి, హెల్దీగా తినండి కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వన్స్ అగైన్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.